మనకు ఒక 7 ఎకరాల మామిడి తోట తరి పొలం వచ్చిందండి. దీంట్లో ఒక 5 ఎకరాలు మామిడి తోట ఉంటుంది, ఒక 2 ఎకరాలు పొలం ఉంటుందండి. ఇందులో ఒక బోర్ ఉంది, ఇక్కడ చూడొచ్చు మనం. ఇది బోర్ అండి. మనకు విలేజ్ కూడా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది 4 మూలల బాక్స్ లాగా ఉంటుంది. టైటిల్ పరంగా క్లియర్ టైటిల్, చాలా బాగుందండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వస్తుందండి. మోటకొండూరు మండలం నుంచి ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ నానుకొని మనకు ఒక 7 ఎకరాలు వచ్చిందండి. దీంట్లో మనకు 2 ఎకరాలు పొలం ఉంది, 5 ఎకరాలు వచ్చేసి మామిడి తోట ఉందండి. మంచి మెయింటెనెన్స్ తోటి ఉందండి. టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్. మనకు వరంగల్ హైవే ఆలేరు వచ్చేసి మనకు జస్ట్ ఒక 16 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. మనకి ఇక్కడ బోర్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇది బోర్ అండి. ఇది మనకు ట్రాన్స్ఫార్మర్. మనకు విలేజ్ కూడా ఇక్కడ దగ్గరనే ఉంటుందండి. ఇది విలేజ్ అండి. ఇది రోడ్డు, నక్ష రోడ్డు. చుట్టూ లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. తోటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. పర్ఫెక్ట్ సైట్ అండి ఇది. 4 మూలల బాక్స్ లాగా ఉంటుంది. మనకి ఇటు 1 సైడ్ 2 ఎకర్స్ ఏమో పొలం, అటు సైడ్ ఏమో మనకు మామిడి తోట. ఒకసారి లోపలికి కూడా పోయి చూద్దాం. మనకు బార్డర్స్లో ఈ కొబ్బరి చెట్లు కూడా పెట్టారండి. మంచి చిన్న తోట, ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది మామిడి తోట. మంచి సాయిల్ కూడా రెడ్ సాయిల్ భూమి అండి. మనకు డాక్యుమెంట్ కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి. తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది. టైటిల్ పరంగా క్లియర్ టైటిల్, డైరెక్ట్ రైతు దగ్గరే ఉంది. మనకు దీనికి డ్రిప్ సిస్టమ్ మొత్తం పైప్ లైన్ కూడా వేసి పెట్టారండి. ఇక్కడ ఉంది కదా, మొత్తం ప్రతి చెట్టుకు డ్రిప్ వచ్చేటట్టు వేసి పెట్టారు. ప్రజెంట్ దున్నినట్టున్నారు, తీసి పక్కకు పెట్టిర్రు. ఇక్కడ చూస్తున్నాం కదా. మనకు హైదరాబాద్కి వచ్చేసి జస్ట్ ఒక 60 నుంచి 65 కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి. యాదాద్రి వచ్చేసి మనకు జస్ట్ ఒక 20 నుంచి 25 కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి. మనకి ఇది గెస్ట్ హౌస్ పర్పస్లో చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో సైటు. ఇందులో బోర్ ఉంది, వాటర్ కూడా బాగా పోస్తుందండి. కొంత మనకు టమాటా తోట కూడా పెట్టారు. ఇందులో 4 మూలలు బాక్స్ లాగా ఉంటుంది. చాలా బాగుందండి సైటు.